వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. అరసవల్లి క్షేత్రంలో సూర్యనారాయణ స్వామి వారికి ఘనంగా తిరువీధి నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం మకర సంక్రాంతి సందర్భంగా తిరువీధి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాడవీధిలో స్వామివారిని ఊరేగించి అందరికీ దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం మకర సంక్రమణ పూజ నిర్వహించారు. ఆశాంతం ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు చేపట్టిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఈవో హరిసూర్యప్రకాష్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. విజయవాడలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయాలని జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి లక్ష్మణ్ కోరారు. నర్సనపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో 4 మండలాల ఎస్సీసీఎల్ విభాగానికి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ విజయవాడలో 19వ తేదీన అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని, నర్సనపేట నియోజకవర్గం 4 మండలాల నుండి బస్సు సదుపాయం ఏర్పాటు చేసినందున దళితులు, గిరిజనులు పెద్ద ఎత్తున మండలంలోని ఎస్సీసీఎల్ అధ్యక్షుల పేర్లు నమోదు చేసుకుని విజయవాడ బయలుదేరి అంబేద్కర్ విగ్రహావిష్కరణ విజయవంతం చేయాలని కోరారు. మన ప్రీతం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దళిత జాతి తలెత్తుకునే విధంగా ఉండాలని ఆయన మహోన్నతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుతో నిర్మించి మరి ఆ విగ్రహానికి ఆవిష్కరించడానికి ఆ దాసర్ని గారి పిలుపు మేరకు 4 మండలాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులందరూ పెద్ద ఎత్తున ఈ బస్సు ప్రయాణానికి సిద్ధం కావాలని దాసర్ని గారి తరఫున ఈ ఎస్ఎస్ఎల్ మండలాల ఇన్ఛార్జీలతో చెప్పడం జరిగింది. కావున మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మహోన్నతమైనటువంటి వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకి బయలుదేరి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్తలుగా ఈ నర్సనపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 మండలాల అధ్యక్ష కార్యదర్శులు, ఎస్ఎస్ఎల్, అలాగే బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, జాతీయ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ 125 అడుగులు ఎత్తుతో 180 అడుగుల పాదం అడుగుల ఎడలతో ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి ఈ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది కనుక నలుమూల నుంచి నియోజకవర్గ నలుమూల నుంచి ప్రతి ఒక్కరు కూడాను ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి 19వ తేదీన ఘన నివాళులు అర్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇలాగే
ఈ మా దాసన్న నాయకత్వం ఎప్పుడు ఆజన్నంతం నడిపించాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా తెలియజేస్తున్నాము. ఈ అలాగే సమన్వయకర్తలుగా అందరూ ఈ బాధ్యత నిర్వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై భీమ్. రేపు 19వ తారీఖున జరగవలసినటువంటి అంబేద్కర్ విగ్రహావిష్కరణకి నర్సన్నపేట 4 మండలాల నుంచి దళిత సోదరులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు బీసీ సోదరులు అందరూ కలిసికట్టుగా ఈ విగ్రహావిష్కరణకి జయప్రదం చేస్తారని నేను దాసన తరఫున మాకు ప్రత్యేకంగా దీన్ని నిర్ణయించి ప్రోత్సహించినటువంటి దాసానికి అక్కడ జగన్మోహన్ రెడ్డికి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై భీమ్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కారానికి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి నరసన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ గారి పిలుపు మేరకు నరసన్నపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల ముఖ్య కార్యదర్శులు మండలానికి ఒక్కొక్క చెప్పున 4 మండలాల నుండి 4 బస్సుకి 40 మంది చెప్పున ఈ 40 మందికి ఒక మండల ఇన్ఛార్జి ఉన్నారు. ఆ ఇన్ఛార్జికి ఈ 40 మంది సచివాలయానికి 7 లెక్క 40 మంది కలిపి ఇన్ఛార్జికి చెప్పాలి. అదేవిధంగా ఈ 4 ఇన్ఛార్జీలు కలిసి దాసన్న ఆదేశాల మేరకు ఇక్కడి నుండి నరసన్నపేట నుండి విజయవాడ 18వ తేదీ సాయంత్రం బయలుదేరి విజయవాడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి అందరూ ముఖ్యంగా దళిత సోదరులందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ సమిష్టి కృషి చేస్తారని, ముఖ్యంగా మనకి ఈ ప్రపంచంలో ఎత్తైనటువంటి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఇక్కడ విజయవాడలో పెట్టడం నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళిత సోదరులకి నిజమైనటువంటి పండగని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దళిత సోదరులందరూ గ్రహించవలసింది ఏంటంటే, ఇంతవరకు రాజ్యాంగంలో రాసినటువంటి అంబేద్కర్ ని సరైనటువంటి గుర్తింపు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నర్సన్నపేట నియోజకవర్గంలో కృష్ణదాస్ గారు ఎంత మంచి కార్యక్రమాల్లో మన అందరినీ పాల్గొనడం చేసి ఇక్కడి నుండి బయలుదేరడానికి బస్సు సౌకర్యంతో పాటు ప్రతి ఒక్కరికి అన్ని విధాల ప్రోత్సాహాలు ఇచ్చి అన్ని రకాలుగా మనకి చేదోడు వాదోడుగా ఉండి ఎంతవరకు ఒక దళిత సోదరులు ఎక్కడున్నారో తెలియలేనటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ధర్మాన కృష్ణదాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరిని గుర్తించి మండలానికి ఒక్కొక్కరిని పెట్టి నర్సన్నపేట నుండి ఒకరిని. ఈ సందర్భంగా ఉర్లం ఎంపీటీసీ సతిపాటి రామినాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ జాతీయ సంపదని, ఆయన విగ్రహావిష్కరణ చేపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆకాంక్షించారు. పోలాకి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు యడ్ల మురళీకృష్ణ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు దళితులకు పెద్ద ఎత్తున పార్టీలో గుర్తింపు ఇవ్వడం జరిగిందని, ఆయన లేకపోయినా ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఆనందం వ్యక్తం చేశారు. పీఎం జన్మం ద్వారా పీవీటీజీల అభివృద్ధి జరుగుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. గిరిజనులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించే కార్యక్రమంలో భాగంగా సీతంపేట ఐటీడీలో ఏర్పాటు చేసిన పీఎం జన్మన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ పార్వతీ సుబ్రహ్మణ్యం శ్రీ గోవిందరావు గారికి, అలాగే ఇతర జిల్లా అధికారులు,
అలాగే ప్రభారీ ఆఫీసర్ అయినటువంటి శ్రీమతి విష్ణుతా దాస్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హార్దిక నమస్కారాలు. ముఖ్యంగా ముందు అందరికీ ఇక్కడ విచ్చేసిన ఆదివాసులకు అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మనం పిఎం జన్మన్ ప్రోగ్రామ్ కి ఇక్కడ మనం విచ్చేస్తున్నాము. ముఖ్యంగా ఆదివాసీల డెవలప్మెంట్ కోసం మనము కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని రకాల స్కీమ్స్, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఇల్లు కానివ్వండి, లేకపోతే నీరు కానివ్వండి, రోడ్డు కానివ్వండి, అలాగే మనకి స్కూల్స్ కానివ్వండి, ఇప్పుడు మనం ఆల్రెడీ 100 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాము. అది ఆదివాసీల యొక్క ఆంట్రప్రీనర్షిప్, అంటే మీరు సొంతంగా ఏదైనా ఉపాధి చేసుకోవడానికి కూడా పర్టికులర్లీ కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. గత రెండు మాసాలుగా చాలా సర్వేలన్నీ జరుగుతున్నాయి. ఆధార్ ఎన్రోల్మెంట్ కానివ్వండి, లేకపోతే అలాగే హౌస్ శాంక్షన్స్ సంబంధించి కానివ్వండి, చాలా శాంక్షన్స్, కొత్త శాంక్షన్స్ కూడా, తాగునీటి శాంక్షన్స్ కానివ్వండి, లేకపోతే రోడ్ శాంక్షన్స్ కానివ్వండి, కూడా లాస్ట్ 2 months లో కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన అధికారులందరూ కలిసి దీని శాంక్షన్ స్టేజ్ తీసుకురావడం జరిగింది. పీవీటీజీ గిరిజనుల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమాన్ని చేపడుతుందని, ఈ కార్యక్రమం ద్వారా పీవీటీజీలు సుస్థిర అభివృద్ధి సాధిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీఎం జన్మన్ కార్యక్రమం ద్వారా పీవీటీజీ గిరిజనులకు ప్రతి లబ్ధిదారునికి పక్కా ఇల్లు, గ్రామానికి త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, ఉపాధి, పోషణ, అంగన్వాడీ భవనాలు వంటివి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా ఉచిత వైద్య శిబిరం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాలను పీవీటీయూ గిరిజనులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీవీటీజీ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. వివిధ రాష్ట్రాల ప్రజలతో సంభాషించారు. ఈ సందర్భంగా పీఎం మాట్లాడుతూ, పీఎం జన్మన్ ద్వారా దేశంలో ప్రతి గిరిజన గ్రామానికి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి లబ్ధిదారుడికి పక్కా ఇల్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన వివిధ పథకాలను గిరిజనులకు పంపిణీ చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు గిరిజన సంస్కృతిని తెలిపే సవర ఆర్ట్స్ చిత్రపటాన్ని పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల జాయింట్ కలెక్టర్లు బహూకరించారు. ఇందులో భాగంగా బిస్మిత్ దాస్ కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న పథకాల గురించి గిరిజనులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఎం నవీన్, ఆర్ గోవిందరావు, పాలకొండ ఆర్డీఓ లావణ్య, శ్రీకాకుళం డిఎంఅండ్హెచ్ఓ మీనాక్షి, పాలకొండ డీఎస్పీ, ఏపీఓ రోసిరెడ్డి, డిఎంజీసీసీ సంధ్యారాణి, పీహెచ్ఓ గణేష్, పీఏఓ హరికృష్ణ, తహసీల్దార్ నరసింహులు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రకాష్, అన్ని శాఖల శాఖాధిపతులు, ఐటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మళ్లీ జగన్ పరిపాలన తీసుకురావడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు. కాశీబుగ్గ మున్సిపాలిటీ 7వ వార్డు చిన్నబాడంలో వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన వైఎస్సార్సీపీ కార్యకర్తలు సరికొత్త ఉత్సాహంతో పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బల్ల గిరిబాబు, మున్సిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నీరాజనం అందుకుంటున్న హనుమాన్ సినిమాకు పాట రాయటం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని ప్రముఖ పాటల రచయిత మన్నెల సింహాచలం అన్నారు. ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన హనుమాన్ సినిమా కోసం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఆవకాయ ఆంజనేయ అనే పాటను రాసింది మన శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం బొరిగవలస గ్రామానికి చెందిన మన్నెల సింహాచలం అవడం ఎంతో విశేషం. ఈ సంక్రాంతికి బొరిగవలస గ్రామానికి విచ్చేసిన ఆయనను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఇంతటి మంచి చిత్రానికి మా గ్రామవాసి పాట రాయడం ఎంతో గర్వకారణంగా ఉందని గ్రామస్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన్నెల సింహాచలం మాట్లాడుతూ, జానపదాలు గాని, ఉత్తరాంధ్ర జానపదం గాని అలాంటి విషయాల్లో నాకు అప్పటి నుంచే ఆసక్తి ఉండేది. అక్కడ నుంచి నా ప్రయాణం ఇంటర్మీడియట్ ఒక స్టేజ్ లోకి వెళ్లేటప్పటికి నా యొక్క చదువుతో పాటు ఈ సాహిత్య గ్రంథాలు ఏవైతే ఉండేవో బుక్స్, బుక్స్, యుద్ధనపూడి సులోచనారాయణ గాని, కృష్ణశాస్త్రి గాని, దాశరథి శతకాలు గాని, భాస్కర శతకాలు గాని, ఇలాంటి యొక్క సాహిత్య విలువలున్న కొన్ని పద్యాలు గాని లేదా నాటకాలు గాని, వచ్చిన కవిత్వం గాని చదవడం అనేది నాకు అలవాటు అయ్యింది అనమాట. సో ఈ అలవాటు అనేది క్రమక్రమేణా సినిమా సాహిత్యం వైపు ఒక మక్కువ వెళ్లేటట్టు నాకు ప్రోత్సహించింది. సో అక్కడ నుంచి నా ప్రయాణం ఇంజనీరింగ్ చదవడానికి విశాఖపట్నంలో సాంకేతిక విద్యా పరిషత్ అనే ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువులో జాయిన్ అయిన తర్వాత నుంచి అంటే
రూట్ దాటిన తర్వాత ఒక పక్షి తన స్వేచ్ఛకి ఇంకా కొంచెం రెక్కలు వస్తాయి. బట్ ఆ స్వేచ్ఛను నేను చాలా మంచి మార్గంలో వెళ్ళటం కోసం నేను ఉపయోగించుకున్నాను. సో సాహితీ లోకంలోన ఇంకా 2-3 అడుగులు వేయటానికి ప్రయత్నాలు అక్కడే జరిగాయి అన్నమాట. విశాఖపట్నం సెంట్రల్ లైబ్రరీలో చాలా గంటలు, అంటే నా కాలేజ్ టైం అయిపోయిన తర్వాత చాలా గంటలు కేవలం సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడిని. రుద్దునపూడి సులోచన రాణి గాని, నాయని కృష్ణమూర్తి గాని, నాయని కృష్ణకుమారి గాని, ఇలాంటి వాళ్ళ రచయితలను నాకు బాగా ఎక్కువ ప్రోత్సహించేవి. అందులోనూ ముఖ్యంగా గుడిపాటి వెంకటాచలం అనే ఒక సాహిత్యవేత్త, అది మనందరికీ తెలిసిన రచయిత. అతని యొక్క నవలలో అమీనా అనే నవల నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. జమీనా, స్త్రీ, ఇలాంటి నావల్స్ నన్ను బాగా ప్రభావితం చేశాయి. అందులోనూ జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క నావల్, అది నాకు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ లో. ఇంకా కొన్ని సినిమాలలో పాటలు రాస్తున్నట్లు, అలాగే భవిష్యత్తులో మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఎదుర్కొంటున్న ఒక సమస్యని ఇతివృత్తంగా తీసుకుని కథని సిద్ధం చేసి పాన్ ఇండియా సినిమా తరహాలో దర్శకుడిగా మారి తెరకెక్కించబోతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా హనుమాన్ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకులు ప్రశాంత్ వర్మ నీల్ గారికి, సంగీత దర్శకులు అనుదీప్ దేవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడూ తనకి సపోర్టుగా నిలిచిన బొరిగవలస గ్రామ పెద్దలకు, యువతికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యువకులు అందరూ సంక్రాంతిని సక్రమంగా జరుపుకోవాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ పిన్నింటి బావోజీ నాయుడు కోరారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని మండల కేంద్రమైన రణస్థలంలో రాష్ట్ర సర్పంచుల సంఘం ఆర్గనైజర్ సెక్రటరీ పిన్నింటి బావోజీ నాయుడు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈజీగా నీ సొంతం ఉంటుంది. బోత్ బౌలింగ్, గుడ్ బౌలింగ్, కోటింగ్. ఈ పోటీలో 12 టీంలు పాల్గొనగా విన్నర్ గా బావరాజుపాలెం టీం నిలబడింది. రన్నర్ గా నగరపాలెం టీంలు నిలిచాయి. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన 2 టీంలకు జేర్పురం ఎస్ఏ రాజేష్, రిటైర్డ్ ఎంఈఓ పిన్నింటి సూర్యనారాయణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం పిన్నింటి వెంకట బావోజీ నాయుడు మాట్లాడుతూ పండుగ సందర్భంగా యువత పేకాట, గుండాట లాంటి ఆటలతో పెడదోవ పట్టకుండా ఉండేందుకు ప్రతి ఏడాది ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రీడాకారులు పాల్గొన్నారు. పండగ పూట విషాదం. పలాస మండలం మొగులిపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. పలాస మండలం మొగులిపాడు సమీపంలో జాతీయ రహదారిపై పండగ పూట ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనక నుండి వచ్చిన మరో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందగా సుమారు 30 మంది యాత్రికులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది అంబులెన్సుల్లో క్షతగాతులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేషనల్ హైవే సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తూ క్రేన్ సహాయంతో వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనుపూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు 2 ప్రైవేటు బస్సుల్లో పూరీ దర్శనం అనంతరం అన్నవరం దర్శనానికి వెళ్తుండగా పలాస మండలం మొగులిపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న మరుగుదొడ్లను యాత్రికులు వినియోగించుకునేందుకు బస్సు డ్రైవర్ రహదారిపై ఆపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న కాశీబుగ్గ పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.